ఒకే ఫ్రాంచైజీ తరఫున 18 ఏళ్లు ఆడిన ఒకే ఒకడు విరాట్ కోహ్లీ. ఏ ఆటగాడు కూడా ఒక ఫ్రాంచైజీతో ఇంతలా లాంగ్ టైమ్ ట్రావెల్ కాలేదు. కానీ 2024 సీజన్ వరకు ఒక్క టైటిల్ ని కూడా కోహ్లీ అందుకోలేకపోయాడు. అదే టైంలో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 5 సార్లు టైటిల్ గెలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు మహేందర్ సింగ్ ధోని కూడా 5 సార్లు కప్ అందించాడు. రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడో 2008లోనే కప్ గెలుచుకుంది. 4 ఏళ్ల క్రితమే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ కూడా కప్ అందుకుంది. పెద్దగా అనుభవం లేని సమయంలోనే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించాడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఒకసారి కప్ నెగ్గింది. సన్ రైజర్స్ ఖాతాలోనూ 2016లోనే టైటిల్ చేరింది. అయితే ఐపీఎల్ కెరీర్లో కోహ్లీ అసలు కప్ అందుకుంటాడా లేదా అనే చర్చ ఎప్పుడూ జరిగేది. ఈసారి ఫైనల్ కు ముందు వరకు అదే చర్చ సోషల్ మీడియాను కూడా ఊపేసింది. కానీ ఇప్పుడు విరాట్ ఖాతాలోకి ఐపీఎల్ టైటిల్ చేరింది. అభిమానులు అంచనా వేసినట్టుగా ఈసారి 18 సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. గత 17 సీజన్లలో కప్ గెలవలేకపోయినా ఆర్సీబీ 18వ సీజన్లో మాత్రం ట్రోఫీని ముద్దాడింది. ఈ 18 వెనకాల మరో 2 ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ అయినా అంతర్జాతీయ క్రికెట్లో అయినా విరాట్ 18వ నెంబర్ జెర్సీనే వేసుకుంటాడు. ఆ రకంగానూ 18వ నెంబర్ ఈసారి కలిసొచ్చిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఐపీఎల్లో ఆర్సీబీ టైటిల్ అందుకున్న తేదీ జూన్ 3, 2025. ఈ తేదీ కూడా విరాట్ కెరీర్లో స్పెషల్ గా నిలవబోతోంది. ఫైనల్ జరిగిన తేదీలోని అంకెలన్నీ కలిపితే 18 నెంబరే వస్తుంది. అందుకే 18వ నెంబర్ జెర్సీ వేసుకునే విరాట్ 18 ఏళ్ల నిరీక్షణకు జూన్ 3న తెరపడిందనే డిబేట్ నడుస్తోంది. నిజానికి 18 ఏళ్లుగా ఆర్సీబీకే విరాట్ సేవలందిస్తున్నాడు. జట్టులోకి యంగ్స్టర్ గా వచ్చి ఇప్పుడు సీనియర్ ఆటగాడు అయిపోయాడు. అందుకే కప్ గెలవగానే విరాట్ తన భావోద్వేగాలను దాచుకోలేకపోయాడు. ఆర్సీబీకి తన యవ్వనాన్ని, అనుభవాన్ని ఇచ్చానన్నాడు. ప్రతి సీజన్లోనూ గెలవడం కోసం ఎంత చేయాలో అంతా చేశానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టైటిల్ గెలవడం ఎప్పటికీ మెమరబుల్ గా నిలిచిపోతుందన్నాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు క్రెడిట్ ను మాజీ ప్లేయర్లకు విరాట్ ఇచ్చాడు. ఆర్సీబీకి ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి వారు చేసిన సేవలను మరిచిపోలేదు. ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన మాజీల ప్రభావం జట్టుపై ఉందని వారికి రెస్పెక్ట్ ఇచ్చాడు. సంబరాలు చేసుకోవడానికి డివిలియర్స్, గేల్ కూడా అర్హులేనంటూ అభిమానుల మనసు దోచుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక అందరి నజర్ను తన వైపు తిప్పుకున్నాడు.